Good morning, my dear students. This is Shekhar sir, TS MS Kanlapelli, TGT Hindi. సో 9th క్లాస్ టెక్స్ట్ బుక్ చూడండి ఒకసారి. సీట్ ఎస్ సుగంధ్ 1 నవీ కక్ష ద్వితీయ భాష. ఓకే, మీకు టెక్స్ట్ బుక్ వచ్చే ఉంటుంది. ఒకవేళ రాకపోతే సో ఈ టెక్స్ట్ బుక్ స్క్రీన్ షాట్ తీసి ఫాలో అవ్వండి, సరిపోతుంది ప్రస్తుతానికి. ఓకే, రైట్. How many lessons are there? 12. Okay, so non-tail చెప్పండి 4. Okay, go to the first lesson. जिस देश में गंगा बहती है, क्या है? जिस देश में गंगा बहती है. ఇక్కడ ఒక పోయం ఇచ్చింది కదా, ఈ పోయం చదవండి. కెన్ ఐ రీడ్ ఇట్? ట్రై టు అండర్స్టాండ్ దిస్ వన్. ఓకే, ఆన్సర్ టు దీస్ క్వశ్చన్స్. ఓకే, సో దీనికి సంబంధించిన వీడియో శేఖర్ భవానీ యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి ఒకసారి. ఓకేనా? నా డైరెక్ట్ గో టు ది పోయం. సో ఇక్కడ పోయం ఇచ్చిండు కదా. ఓకే, కవిపరిచయం చూద్దాం ఒకసారి. कवि का नाम क्या है? शैलेंद्र कुमार. क्या है? शैलेंद्र कुमार. ओके, शैलेंद्र कुमार का जन्म सन 1923 में हुआ. ओके, इनका असली नाम शंकरी दास केसरी लाल था. ये हिंदी सिनेमा जगत में प्रमुख गीतकार हैं. इन्होंने कई प्रसिद्ध फिल्मी गीतों की रचना की. इन्हें यहूदी, अनाड़ी और ब्रह्मचारी फिल्मों में गीत लिखने के लिए 3 बार फिल्म फेयर पुरस्कार से सम्मानित किया गया. इनका देहांत सन 66 में हुआ. ఓకే, చూద్దాం. సో శైలేంద్ర కుమార్ పుట్టింది ఏ సంవత్సరంలో? 1923లో. ఓకేనా? సో ఇది నువ్వు ఒరిజినల్ నేమ్, అసలీ నామ్ అంటే ఒరిజినల్ నేమ్ శంకరీదాస్ కేసరీలాల్. శంకరీదాస్ కేసరీలాల్. ఓకే, సో ఈయన హిందీ జగత్తులో ఏంటంటే ఈయన సాంగ్స్ రైటర్ అన్నట్టు. ఓకేనా? స్టోరీ రైటర్ ఎలా ఉంటారో సో సాంగ్స్ అన్నట్టు రాస్తాడు అన్నట్టు ఈయన. ఎక్కడ? సినిమాలు, హిందీ సినిమాలు. సో పాత హిందీ సినిమాలలో చాలా సినిమాలలో ఈయన సాంగ్స్ రాయడం జరిగింది. ఓకేనా? ఇన్హోనే కై ప్రసిద్ధ ఫిల్ము గీతంకి రచన. సో ఈయన అనేక ఫేమస్ సినిమాలలో సో పాటలు రాయడం జరిగింది, రచించడం జరిగింది. సో అందులో ఈయన యహూది, అనాడి, బ్రహ్మచారి అనేటువంటి సినిమాలలో కూడా ఈయన పాటలు రాయడం ద్వారా సో 3 బార్ ఫిల్మ్ఫేర్ పురస్కార్, 3 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డు అనేది లభించడం జరిగింది. ఓకేనా? అంటే ఈయన పాటలు ఎంత గొప్పవి, అవునా కాదా? రైట్. సో ఇంకా దేహాంత్ అంటే చనిపోయింది ఎప్పుడంటే 1966లో. ఓకేనా? చాలా మంచి కవి అయినా. సో ఆయన ఇక పాటలు రాయడం జరిగింది సో హిందీ సినిమాలలో. సో అందులో నుండే మనకు ఒక ఇక్కడ పాట ఇవ్వడం జరిగింది. ఇది పాటనే. జిస్ దేశ్ మే గంగా బహతీ అనేది ఒక సినిమా ఉంది. సో ఆ సినిమాలో పాడినటువంటి పాట ఇది. సో దాదాపుగా ఇది ఒక 10 నుంచి 12 పద్యాలు ఉంటాయి, కానీ మనకు 3 మాత్రం ఇవ్వడం జరిగింది, 4ది మళ్ళీ రిపీట్ అయింది. ఓకేనా? కాబట్టి మీరు సాంగ్ వింటే ఈ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వినండి. ఆ సాంగ్ చాలా పెద్దగా ఉంటుంది. ఓకేనా? సో మనకు కేవలం 3 పద్యాలు మాత్రం ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. పోయామనండి ఒకసారి. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है. मेहमा जो हमारा होता है वो जान से प्यारा होता है, ज़्यादा का नहीं लालच हमको, थोड़े में गुजारा होता है, थोड़े में गुजारा होता है. मिलजुल के रहो और प्यार करो, एक चीज़ यही तो रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है.
होठों पे सच्चाई रहती जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। ఒకసారి ఆ లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు. సో ఒకసారి ఆ సాంగ్ వినండి, లేకపోతే జిస్ దేశ్ మే గంగా బహతీ హే అని టైప్ చేయండి యూట్యూబ్లో, లేదా హోటోం పే సచ్చాయి రైతీ హే అని టైప్ చేయండి, మీకు సాంగ్ వస్తుంది. ఓకేనా, రైట్. సో బాగా హ్యాడ్ చేయండి. ఒకసారి మీనింగ్ చూద్దాం. ఒకసారి హోట్ అంటే లిప్స్, సచ్చాయి అంటే ట్రూ, మీనింగ్స్ రాయాలి. దిల్ అంటే హార్ట్, సఫాయి అంటే క్లీన్. మళ్ళీ చెప్తున్నా, హోట్ అంటే ఏంటి? లిప్స్, సచ్చాయి అంటే ట్రూ, దిల్ అంటే హార్ట్, సఫాయి అంటే క్లీన్, దేశ్ అంటే కంట్రీ, వాసి అంటే లివింగ్ అనే మీనింగ్ వస్తుంది. వి బిలాంగ్స్ టు ఇండియా. వాసులం అంటే ఏంటి? సిటిజన్ అనే మీనింగ్ వస్తుంది. దేశ్ అంటే కంట్రీ, గంగా అంటే గంగా రివర్, బైతి అంటే ఫ్లోయింగ్, అంతే కదా, రైట్. హోటం పే సచ్చాయి రైతే, హోట్ అంటే లిప్స్, సచ్చాయి అంటే ట్రూ, చెప్పాను కదా, రైట్. అంటే వి ఆల్వేస్ సేస్ ట్రూ. ఎవరు మరి? వి అంటే వీఆర్ ఇండియన్స్. భారతీయులు ఎల్లప్పుడూ నిజాన్ని చెప్తారు, సదా సత్యాన్ని పలుకుతారు. ఎవరు? భారతీయులు. మన యొక్క భూమిపైనటువంటి జన్మించిన ప్రతి ఒక్కరూ దాదాపుగా సత్యాన్ని పలుకుతారు. జహా దిల్ మే సఫాయి రైతీ హే, ఎవరి హృదయంలో ఏంటిది? క్లీన్ ఉంటుందో, అంటే ఎవరి హృదయంలో ఈర్ష్యా భావాలు, ద్వేషము, కోపము, శత్రుభావాన ఉండవో వారు ఎల్లప్పుడూ నిజాన్ని చెప్తారు. అవునా కాదా? ఓకే, ఒకరిని నాశనం చేయాలి, ఒకరిని శత్రుభావనతో ఉంటే సో వారి గురించి వారిపైన చెడు చెప్పడం కానీ అబద్ధం కానీ చెప్తారు. కానీ ఎవరి హృదయం అయితే నీట్గా ఉంటుందో, ఎవరి హృదయంలో ప్రేమతో నిండి ఉంటుందో, ఎవరి హృదయం పవిత్రమై ఉంటుందో, సో వారు ఎల్లప్పుడూ నిజాన్ని చెప్తారు. సో ఇలా అవుతుంది. సో భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు ఎల్లప్పుడూ నిజాన్ని చెప్తారు. సో వారి హృదయము ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. ఓకేనా. హమ్ ఉస్ దేశ్ కే వాసి జిస్ దేశ్ మే గంగా బహతీ, మనం ఆ దేశం యొక్క వాసులం. మనం ఏ దేశంలో ఉంటున్నాము? ఎస్, మనం భారతదేశంలో ఉంటున్నాం. హమ్ ఉస్ దేశ్ జిస్ దేశ్ మే గంగా బహతీ, ఆ దేశంలో ఏం ప్రవహిస్తుంది మరి? ఎస్, ఏం ప్రవహిస్తుంది? గంగా రివర్. ఇది ఉంది కదా, ఇది గంగా నది. గంగా నది ఇక్కడ గంగోత్రిలో పుట్టింది, అవునా కాదా? సో పవిత్రమైనటువంటి నది ఇది. సో ఈ నదిలో పాపాలను తొలగించుకోవచ్చు. పాపాలు తొలగించుకోవాలంటే పాపాలు చేయమని కాదు ఇక్కడ అర్థము. మనం తెలియకుండా చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో, నెగిటివ్ కానీ చెడు కానీ, ఆ గంగాదేవి ఈ ఒడిలో స్నానం చేస్తే ఆ గంగాదేవి ఆ నెగిటివ్ను చెడును స్వీకరించి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. సో అలాంటి పవిత్రమైనటువంటి నది భారత భూమిపైన ప్రవహిస్తుంది అంటే భూమి కూడా పవిత్రమైనది, అంతే కదా. ఆ భూమిపైన పుట్టిన మనం కూడా పవిత్రమైన వాళ్ళమే. కనుక భారతీయులు ఎల్లప్పుడూ నిజాన్ని చెప్తారు, వాళ్ళు ప్రేమను కలిగి ఉంటారు, వారి హృదయము ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది అని అర్థం. దేని వలె? గంగా నది వలె. అర్థమైందా? ఎస్. మెహమా జో హమారా హోతా హై వో జాన్ సే ప్యారా హోతా హై. మీనింగ్స్ చూద్దాం. మెహమా అంటే గెస్ట్, మెహమా అంటే గెస్ట్, అతిథి. హమారా అంటే ఓన్, అంటే మనవాడు. ప్యారా అంటే ఏం? ప్రేమ, లవ్, ఇష్టం. జాన్ అంటే లైఫ్, జాన్ అంటే లైఫ్ అనే మీనింగ్ వస్తుంది. జాదా అంటే మోర్, జాదా అంటే మోర్. లాలచ్ అంటే గ్రీడీ, లాలచ్ అంటే గ్రీడీ. దురాశ అంటారు తెలుగులో, ఏమంటారు? దురాశ. తోడే అంటే ఏంటిది? తక్కువ, ఓకేనా. తక్కువ అంటే లిటిల్ అని అర్థం. గుజారా అంటే స్పెండింగ్ అనే మీనింగ్ వస్తుంది, అంటే లైఫ్ స్పెండింగ్ అంటే గడపడం అనే మీనింగ్ వస్తుంది, ఓకేనా. సో మేమా జో హమారా హోతా హే, సో మనకు అతిథి అంటే చాలా గౌరవం, మనవారు. అతిథి దేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అమ్మ, నాన్న, గురువు తర్వాత మనం ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి? అతిథికి, అవునా కదా. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, మనము వాళ్ళని చాలా రెస్పెక్ట్ చేస్తాం, గౌరవిస్తాం. రెస్పెక్ట్ ఇస్తామా లేదా? ఎస్.
ఎందుకు మన భారతీయ సనాతన ధర్మంలో అతిథిని గౌరవించాలి అని చెప్పడం జరిగింది. అది మన సాంప్రదాయం. ఓ జాన్ సే ప్యారా హోతా హై. సో అతను మన ప్రాణంతో సమానం అన్నాడు. ప్రాణం ఎంత మన పైన మనకి ఎంత ప్రేమ ఉంటుందో మన లైఫ్ పైన మన ప్రాణం పైన, ఓకేనా, అతన్ని అంత ప్రేమగా చూసుకుంటాం అన్నాడు. ప్రాణంతో సమానంగా ప్రేమిస్తాము, ఓకేనా. అంటే ఇతనికి అధిక ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నట్టు, ఓకేనా. పూర్వకాలంలో మన సనాతన ధర్మంలో భోజనం చేసే ముందు మొదటగా అతిథికి భోజనం పెట్టిన తర్వాత ఆయన భోజనం చేసిన తర్వాతనే ఇంట్లో వాళ్ళు భోజనం చేసేవారు, తెలుసా. అతిథి గురించి ఎదురు చూసేవారు. సో ఆ విధమైన సాంప్రదాయం మన భారతదేశంలో మాత్రమే ఉంది, అంత గొప్ప సాంప్రదాయం, ఓకేనా. అందుకే మొదట అతిథికి మొదట వడ్డించి అతిథిని మనం సత్కరించిన తర్వాతనే ఆ తర్వాత మనం భోజనం చేయాలి, దాన్ని స్వీకరించాలి, ఓకేనా. రైట్. అంటే మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం భోజనం చేసేటప్పుడు ఎవరైనా వచ్చినా అనుకోండి, మొదట మనం ఏమంటాము, రండి కూర్చొని భోజనం చేయండి అని అంటాం, అంతేనా కాదా. ఇంట్లోకి ఎవరు వచ్చినా కూడా టీయో కాఫీయో కనీసం వాటర్ అన్నా ఇస్తాం కూర్చోబెట్టి. సో అవన్నీ ఇక్కడి నుంచి నేర్చుకున్నాం. భారత సనాతన ధర్మంలో ఏం చెప్పడం జరిగింది, అతిథులను సత్కరించాలి, గౌరవించాలి అనేది చెప్పడం జరిగింది. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అంటారు. సో మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, భవిష్యత్తులో కూడా మీకు ఆ రెస్పెక్ట్ అనేది తిరిగి వస్తుంది. ఇది సత్యమైన విషయము. అది మన భారతదేశం ప్రతి ఒక్కరు కూడా పాటించాలి కూడా, ఓకేనా. అందరికీ మంచిది. ज़्यादा का नहीं लालच हमको थोड़े में गुजारा होता है. సో మనకేంటంటే జాదా కా నహీ గ్రీడీ అంటే దురాశ అనేది భారతీయులకు ఉండదు. అంటే ఉన్నంతలో సుఖంగా సంతోషంగా ఉంటారు. తోడేమే గుజారా హోతా హే. సో కొంచెంలో అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం భారతీయులకు ఉంది. అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చిన్న ఇల్లు ఉంది, సైకిలే ఉంది అనుకోండి, ఎకరం పొలం ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా. ఒక 2 ఆవులు లేకపోతే సంథింగ్ అలా ఉన్నాయి అనుకోండి. సో అందులో కూడా సంతోషంగా జీవించేటువంటి మనస్తత్వం గలవారు మన భారతీయులు. అర్థమవుతుందా. ఉన్నంతలో సంతోషంగా. అసలు ఐశ్వర్యం అంటే ఏంటి, ఆనందంగా ఉండడమే ఐశ్వర్యం. సంతోషంగా ఉండడమే మనము శ్రీమంతులం అనే అర్థమవుతుందా. డబ్బు ఉన్నవాళ్ళు ఆనందంగా ఉంటారని ఎప్పుడు అనుకోకూడదు. డబ్బు ఉన్న వాళ్ళకు కూడా అనేక రోగాలు ఉంటాయి, అనేక టెన్షన్లు ఉంటాయి, అర్థమవుతుందా. అనేకమైన సమస్యలు ఉంటాయి. ఎలాంటి సమస్యలు లేకుండా, అప్పులు లేకుండా, ఓకేనా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నంతలో తృప్తిగా జీవించేటువంటి ఎవరైతే ఉంటారో నిజంగా వాళ్ళ అదృష్టవంతులు. ज़्यादा नहीं लालच हमको అంటే भारतीय लोग लालची वाला नहीं होते, लालची का गुण नहीं होता है और थोड़े होने पर भी वो खुशी से रहते हैं. కొంచెం ఉన్నా సరే ఉన్నంతలో అడ్జస్ట్ అయ్యే తత్వం గలవారు. అన్నిటి కారణం ఏంటి అంటే గంగా నది. సో అంటే మనం అందరినీ పవిత్రులుగా చేసింది ఎవరు అంటే గంగా నది. ప్రవహించడం వల్ల మనం పవిత్రులమయ్యాం, మన ఆలోచన పవిత్రమైంది, మన దృష్టి పవిత్రమైనది. స్త్రీలను గౌరవించాలన్నది మన కాన్సెప్ట్, ఓకేనా. కాబట్టి ఆ యొక్క దృష్టిని ఇచ్చేటువంటి పవిత్రమైనటువంటి నదియే గంగా నది. అతిథులను గౌరవించాలి. సో ఉన్నంతలో అడ్జస్ట్ అవ్వాలి, దురాశ పనికిరాదు. సో ఉన్నంతలో సుఖంగా ఉండాలి. ఇవన్నీ చెప్పేది ఎవరు అంటే గంగా నది తన యొక్క తత్వం చేత, ఓకే, తన యొక్క స్వచ్ఛమైన నీటి ద్వారా మనకు ఆ యొక్క తత్వాన్ని, ఆ గుణాన్ని ప్రసాదిస్తుంది. అదే భారతీయుల యొక్క గొప్పదనము, ఓకేనా. అది ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ 3rd పోయం. మిల్జుల్ కే రహో ఔర్ ప్యార్ కరో ఏక్ చీజ్ యహీ తో రహతీ హై. హమ్ సబ్ మిల్జుల్ కే రహనా చాహియే, ఓకేనా. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. గంగా నది ఉంది, చిన్న నదులు, ఇది పెద్ద నది, ఓకేనా. సో ఈ నదిలో చాలా చిన్న చిన్న నదులు కూడా వచ్చి కలిసే అవకాశాలు ఉంటాయి కదా, అవునా కదా. వేరే సంథింగ్ ఏమన్నా నదో లేకపోతే కృష్ణానో ఇంకా ఏదో చిన్న చిన్న నదులు ఉన్నాయి, అవన్నీ వచ్చి కలుస్తాయి, మిల్జుల్ కలుస్తాయి. దాని ద్వారా మనం అందరం కలిసి ఉండాలి, ఓకేనా. నదులన్నీ కూడా కలిసి సముద్రంలో కలుస్తాయి చివరికి లాస్ట్. అంటే పెద్ద సముద్రం, అంటే ఇవన్నీ కూడా వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. అంటే అందరూ కూడా కలిసిపోయి అంతా ఈ సృష్టి అంతా కూడా వసుదైక కుటుంబం, అందరం ఒక పెద్ద కుటుంబం. కానీ ఇందులో కొన్ని విభిన్నమైనటువంటి వర్గాలు ఉన్నాయి.
అది కులమై ఉండొచ్చు, మతమై ఉండొచ్చు, ఏదైనా సరే. కానీ అందరూ మనుషులమే కదా, అందరూ మనుషులమే కదా. అందరికీ 2 చేతులు 2 కాళ్ళు 2 కళ్ళు ఉన్నాయి కదా, అంతేనా కదా. అందుకే హమ్ సబ్ భారతీయులు అందరితో కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనవారే అన్న భావన ఉండాలి. ఓకేనా. ఏ విధంగానైతే ఒక పెద్ద నదిలో చిన్న నదులు, పిల్ల కాలువలు, వర్షం నీరు వచ్చి కలుస్తాయో, సో గంగా నదిలో ఎలాంటి మార్పు ఉండదు, భారతదేశంలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. ఓకేనా. ఈ నదులన్నీ కూడా వెళ్ళి మహాసముద్రంలో కలుస్తాయో అంటే ప్రపంచంలో అని అనుకుంటే, సో అంతా ఒక్కటే, ఈ సృష్టి అంతా కూడా, ఈ ఆలోచన నీరంతా కూడా ఒక్కటే అన్న భావన అనేది తెలియజేస్తుంది. కాబట్టి దాని ప్రకారం మిల్జుల్ కే రహో ఔర్ ప్యార్ కరో, హమ్ సబ్ మిల్జుల్ కర్ रहना चाहिए और प्यार करना चाहिए, ద్వేష్ नहीं करना चाहिए. एक చీజ్ అంటే థింక్ అనే మీనింగ్ వస్తుంది. ఒక వస్తువు, ఒక విషయం ఉంది, ఒక టాపిక్ ఉంది, యహీతో రైతీ హే, ఇది మాత్రం ఉంటుంది భారతదేశంలో. అంటే భారతదేశంలో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సిఖ్స్ ఉన్నారు, ఓకేనా, బౌద్ధులు ఉన్నారు, చాలా రకాలైనటువంటి కులాలు, మతాల గురించి చెప్పిన కులాలు ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా, లెక్క పెట్టలేము, అన్నీ ఉన్నాయి. అవునా కాదా. సో మనం అందరం భారతీయులమా కాదా మరి. ఎస్, వీఆర్ ఇండియన్స్, దట్స్ ఆల్. నువ్వెవరు అని అంటే ఐఎమ్ ఇండియన్ అనాలి. ఐఎమ్ ఎన్ ఇండియన్, దట్స్ ఆల్. నువ్వు ఏ స్టేట్కి సంబంధించిన వాడు, ఏ డిస్టిక్ కాదు, నేను భారతీయుడను. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఆ కాన్సెప్ట్ ఉంటే దేశభక్తి అనేది మనలో ఉంటుంది. ఓకేనా. స్కూల్కి వెళ్తాం, అందరం కలిసి ఉంటాం, అనేక రకాల కులాల మతాలకు సంబంధించిన వాళ్ళు మన క్లాస్లో, మన స్కూల్లోనే ఉంటారు. అది ఒకటే స్కూల్ కదా, అవునా కదా. అందరికీ సమానంగా యూనిఫామ్ ఉంటుంది, అందరూ సమానంగా చూడబడతారు. కనుక భారతదేశంలో కూడా అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి, రైట్స్ ఉన్నాయి. ఓకే, ఎవ్రీబడి హ్యావ్ ద ఈక్వల్ రైట్స్, ఈక్వల్ పవర్స్. ఓకేనా. మన భారతదేశం ఆ విధమైనటువంటి రాజ్యాంగం ఉంది. కాబట్టి భారతదేశం చాలా గొప్ప దేశం. ఇట్ ఈస్ రియలీ గ్రేట్ కంట్రీ. ఓకేనా. కొంతమంది కావాలని కులాల మతాల పేరుతోటి విభజించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకేనా. సో అవన్నీ విషయాలు పట్టించుకోవద్దు. సో మిల్జుల్ కే రహో ఔర్ ప్యార్ కరో, హమ్ సబ్ మిల్జుల్ कर रहना चाहिए. एक चीज़ यही तो रहती है, भारत देश में यह चीज़ रहती है, यह विषय रहती है. हम उस देश के वासी, हम भारत देश के वासी है और भारत देश में गंगा नदी बहती है, पवित्र गंगा नदी बहती है. సో మనం భారతదేశం వాసులం, ఆ దేశంలో గంగా నది ప్రవహిస్తూ ఉన్నది. అర్థమైందా. సో ఈ విధంగా భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి, గంగా నది యొక్క తత్వాన్ని గురించి ఈ యొక్క పాటలను చెప్పడం జరిగింది. ఇది ఆల్రెడీ మొదటి పోయమే. ఓకేనా. సో కాబట్టి ఒకసారి పోయం చదవండి. నెక్స్ట్ లింక్లో, డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తాను. సో అది కూడా ఒకసారి పాట వినండి, లేకపోతే హోటోపే సచ్చాయి రైతే అని టైప్ చేయండి, మనకు వస్తుంది. ఓకే. జిస్ దేశ్ మే గంగా నది మూవీ సాంగ్స్ అని కొట్టండి. సో అందులో వన్ ఆఫ్ ది సాంగ్. ఇవి చాలా పోయమ్స్ ఉన్నాయి, యాక్చువల్ 10 to 12 పోయమ్స్ ఉన్నాయి. మనకి ఇచ్చింది కేవలం 3 పోయమ్లు మాత్రమే. ఓకేనా. రైట్. అండర్స్టూడ్ మై డియర్ స్టూడెంట్స్. ఓకే, ఐ హోప్ దట్ యూ అండర్స్టాండ్ వెల్. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా. సో పోయం రాయండి. నెక్స్ట్ ఎఫ్ఎన్లో పోయం రాయండి. ఓకే, కవి పరిచయం రాయండి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పాను ఇండివిజువల్ మీనింగ్స్ మధ్యలో కూడా చెప్పాను, మీనింగ్స్ రాయండి. ఓకే. నెక్స్ట్ రాయాల్సింది ఏంటి, అభివ్యక్తి సృజనాత్మకత బిట్ రాయాలి. ఏం రాయాలి, అభివ్యక్తి సృజనాత్మకత బిట్ ఎఫ్ఎన్లో రాయాలి. నెక్స్ట్ భాషాకి బాత్ రాయాలి. ఏం రాయాలి, భాషాకి బాత్. ఓకేనా. సో గ్రామర్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా. ప్రస్తుతానికి ఇది చాలు. ఓకే, బాగా పెద్ద వీడియో అయితే చూసే ఓపిక ఉండదు. ఓకేనా. నెక్స్ట్ వీడియో I will explain about the grammar or the second lesson. Okay na. Thank you to one and all. This is Shekhar Bhavani channel. Subscribe my channel. Okay na. Share చేయండి. సో దీనికి సంబంధించినటువంటి మరి వీడియో మీరు చూసారో నాకు ఎలా తెలుస్తుంది, కాబట్టి కామెంట్లో మీ పేరు టైప్ చేసి, ఓకేనా, సో దీని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నైసా, గుడ్డా, ఇంకేమన్నా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, సో అందులో కామెంట్ చేయండి. మీ నేమ్ రాసి కామెంట్ చేయండి. సో మీరు అటెండ్ అయినట్టు, వీడియో చూసినట్టు. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.